ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు 167 గజాల్లో కట్టిన ఒక మంచి ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు చూపించబోతున్నాను. ఇది చాలా మంచి లొకేషన్లో ఉంది ఫ్రెండ్స్. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది కార్నర్ హౌస్ కూడాని. టోటల్గా 167 స్క్వేర్ యార్డ్స్లో ఉంది. అంటే 3.5 సెంట్స్ కూడా చెప్పుకోవచ్చు ఇది. సో ఇదిగోండి, ఈ పక్కన మనం చూసుకున్నట్లయితే బైక్ పార్కింగ్ చేసాం చూడండి, లెఫ్ట్ సైడ్ అంటే సౌత్ సైడ్ అయితే రావడం జరుగుతుంది. మనకి ఆ పక్కన 30 ఫీట్ రోడ్డు, అట్లాగే ఇంటి ముందు ఫ్రంట్ సైడ్ కూడా 30 ఫీట్ రోడ్ అనేది రావడం జరుగుతుంది. సౌత్ ఈస్ట్ కార్నర్లో అయితే ఉంది ఇది. సో లోపలికి వెళ్దాము, ఎక్కడ ఏ విధంగా ఎలాంటి డిజైన్స్ చేయించారు ఏంటిది అంతా కూడా చూద్దాం. ఇప్పుడు స్టార్టింగ్ చూసుకున్నట్లయితే కార్ పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారు. దీనికి ఫ్రంట్ వాల్ చూసారా, టైల్స్ ఫినిషింగ్తో తీసుకున్నారు. టాప్లో సీలింగ్ డిజైన్ కూడా ప్లెయిన్గా డీసెంట్గా ఉంది. అండ్ కార్ పార్కింగ్ చేసుకోవచ్చు, అవసరమైతే ఇంకొక బైక్ కూడా పెట్టుకోవచ్చు ఈ ప్లేస్లోని. 25x60 ఫ్రెండ్స్ ఇంటి కొలతలు వచ్చేసరికి. ఈశాన్యం మూల మనకి బోర్ ఇచ్చేసారు. అండ్ అట్లాగే 2 ట్యాప్ పాయింట్స్ కూడా రావడం జరిగింది. పార్కింగ్ ఏరియా కూడా బాగా పెద్దగా ఉంది. ఎనోవో కూడా పడుతుంది ఇందులోని. 19 అడుగులు దగ్గర పొడవు అయితే ఉంది. మిడిల్ ల్యాండింగ్ కింద ఇచ్చిన బాత్రూము. పదండి ఒకసారి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. ఇదిగోండి, ఈ విధంగా అయితే ఉంటుంది. ఇన్నేస్టల్ కమోడ్ అయితే ఇచ్చారు ఇక్కడ వీళ్ళు. ఇది మనకి అంకణాల పరంగా చూసుకున్నట్లయితే కనుక 21 అంకణోస్ టోటల్ మొత్తం ల్యాండ్ ఉంటుంది. కట్టుబడి వచ్చేసరికి ఒక 20 అంకణోస్ అయితే రావడం జరుగుతుంది. మెయిన్ డోర్ చూసారా, టోటల్ అంతా కూడా టేక్ వుడ్ డోర్. ఇది లెఫ్ట్ సైడ్ విండో ఫ్రేమ్తో అయితే రావడం జరిగింది. అండ్ ఇది మనం చూసుకున్నట్లయితే 2 ఫీట్ సెట్ బ్యాక్ అయితే ఇచ్చారు నార్త్ సైడ్. అది సో ఫ్లోరింగ్ అంతా కూడా ఇక్కడ మనకి మార్బుల్ ఫినిషింగ్ అయితే రావడం జరిగింది. స్టార్టింగ్ ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్. ఇది 15x20 హాల్ వచ్చేసరికి. టాప్లో ఫాల్ సీలింగ్ ఇదిగోండి. సో మాకు బాగా ఇల్లు స్పేషియస్గా ఉండాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా తీసుకోవచ్చు. అండ్ చాలా మంచి లొకేషన్లో ఉంది. ఒకసారి ఇల్లు ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను చూడండి. ఈ ఇల్లు వచ్చేసరికి నెల్లూరులో ఉండడం జరిగింది. నెల్లూరులో ఎక్కడంటే 4వ మైల్ ఏరియాకి అయితే ఇది రావడం జరుగుతుంది. మెయిన్ రోడ్ కొంచెం దగ్గరగానే ఉంటుంది ఇది. అండ్ ఈ పక్కన చూడండి, ఒక పెద్ద విండో అయితే ఇచ్చారు. సో గ్రిల్స్ కూడా ఎస్ఎస్ గ్రిల్స్ అయితే వచ్చాయి. ఇందులో మనకి యూపీవీసీ స్లైడింగ్ డోర్స్ రావడం జరిగింది. రోడ్ చూసారు, అదిగోండి వెహికల్స్ ఇవన్నీ కూడా పాస్ అవుతున్నాయి. మెయిన్ రోడ్ నుంచి చాలా దగ్గరగా ఉంటుంది ఇది. సో ఎదురుగా చూస్తున్నది మీరు అది టీవీఎన్ ఫ్రెండ్స్. అది చూడడానికి మనకి స్టోన్ ఫినిషింగ్ టైప్ అయితే కనబడుతుంది మొత్తం లుక్ అంతా. అది మ్యాట్ ఫినిషింగ్ టైప్ లామినేట్. అది టాప్లో ఒక 3 గోల్డ్ కలర్ స్పాట్ లైట్స్ అయితే యూస్ చేశారు. అండ్ మనకి ప్లాట్ఫామ్ కూడా ఒక చిన్న ప్లాట్ఫామ్ ఇచ్చారు. కింద డ్రాయర్స్ అయితే వచ్చేసాయి. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి, ఇది గ్లాసీ ఫినిషింగ్ టైప్. ఇక్కడ యూజ్ చేసిన వైట్ కలర్లో లామినేట్ అనేది. అండ్ ఆ పక్కన ప్లేస్ కనబడుతుంది చూస్తున్నారు కదా, ఈ పార్టీషన్కి ఆ బ్యాక్ సైడ్ ఆ ప్లేస్ మొత్తం అంతా కూడా డైనింగ్ ఏరియా. అది చాలా స్పేషియస్గా అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇల్లు మొత్తం అంతా కూడా. ఇది టోటల్ మొత్తం డైనింగ్ ఏరియా. ఇది ఒక విండో ఇచ్చారు అక్కడ. సో సింపుల్గా ఒక చిన్న పూజా రూమ్ అయితే ఇచ్చారు. ఇది 4x5 సైజులు అయితే ఉంటుంది. ఇది ఒకసారి చూపిస్తున్నాను చూడండి, లోపల కూడా చూసుకోండి ఒకసారి. ఒక చిన్న విండో కూడా ఇచ్చారు అక్కడ. వాల్ అంతా కూడా కంప్లీట్ మొత్తం టైల్స్ అయితే వచ్చింది. సో టోటల్ వాల్ మొత్తం అంతా కూడా టైల్స్ యూజ్ చేశారు. టాప్లో సీలింగ్ కూడా చేయించడం జరిగింది. ఈ పక్కనే కిచెన్ ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మీరు చూస్తుంది సౌత్కి అట్లాగే ఈస్ట్కి కార్నర్లో అయితే ఉంటుంది ఓపెన్ కిచెన్ ఇది. సో బ్రౌన్ కలర్లో రావడం జరిగింది. బ్రౌన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో టోటల్ అంతా కూడా గ్లాసీ టైప్ మ్యాట్ టైప్ ఫినిషింగ్తో అయితే రావడం జరిగింది. గ్లాసీ కాదు. అండ్ ఈ పక్కన చూసుకున్నట్లయితే ఒక విండో అయితే ఇచ్చారు. సో బాగా చేశారు డిజైన్ అనేది. పూజా రూమ్ బ్యాక్ సైడ్ కొంచెం ప్లేస్ వదిలేసి మనకి ఈ మాదిరిగా ఇచ్చారు. ఇలా చేసుకోవడం వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే కిచెన్ ఒకవేళ చిన్నగా ఉన్నా కూడా ఈ మాదిరిగా మనం స్టోరేజ్ అయితే పెంచుకోవచ్చు. సో ఒకసారి నేను ఈ బాస్కెట్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. సో ఎస్ఎస్ బాస్కెట్స్ అయితే ఇచ్చారు. ఈ కిచెన్ వచ్చేసరికి 15x6 సైజులు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఇవి కూడా చూసుకోండి, స్టోరేజ్ స్పేస్ ఎట్లా ఉంది లోపల ఏంటి అని చెప్పేసి. డెప్త్ కూడా ఎక్కువగానే ఇచ్చారు. ఇక్కడ నుండి మనకి రైల్వే స్టేషన్ వచ్చేసరికి ఒక 4.5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అండ్ బస్ స్టాండ్ వచ్చేసరికి ఒక 7 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ నుండి. ఎగ్జాక్ట్గా చెప్తున్నాను. సో స్టోరేజ్ ఇదంతా కూడా కిచెన్లోని.
టాప్లో ఓపెనబుల్ డోర్స్ అయితే ఇచ్చారు, టాప్ ఓపెనబుల్ డోర్స్ అవి. అండ్ అక్కడ చిన్న క్రాకరీ యూనిట్ అయితే రావడం జరిగింది. పదని చూద్దాము. సో వాష్ బేసిన్ టాప్లో మనకి ఒక మిర్రర్ కూడా పెడతారు, అది ఇంకా పెట్టలేదు. అండ్ ఇందులో మనం చూసుకున్నట్లయితే ఒక సైడ్ గ్లాస్ డోర్స్, ఇంకొక సైడ్ నార్మల్ సాలిడ్ డోర్స్ అయితే వచ్చాయి. సో ఈ వాష్ బేసిన్ డిజైన్ బాగుంది. ఇది మైపో కంపెనీకి సంబంధించింది ఫ్రెండ్స్. ఇది ఈ ట్యాప్ వచ్చేసరికి సో ఈ విధంగా అయితే ఉంది. పదండి ఇప్పుడు వెళ్ళి మనం బెడ్రూమ్స్ చూద్దాము. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఎదురుగా చూడండి ఒక డోర్ కనపడుతుంది కదా, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూము, ఇది చిల్డ్రన్స్ బెడ్రూము, ఇది వాష్ ఏరియా ఫ్రెండ్స్. ఇది సో వాష్ ఏరియా ఏంటి ఇలా డోర్తో ఇచ్చారని అయితే చూడకండి. ఇది వచ్చేసరికి కామన్ బాత్రూమ్ అనుకోవచ్చు, కాకపోతే ఇది వాష్ ఏరియా. వాషింగ్ మిషన్ మనకి కానీ లేదంటే బట్టలు కానీ ఇట్లాంటివి వాష్ చేసుకోవడం కోసం అయితే యూస్ అవుతుంది. ఇది చిన్న రూమ్ మాదిరిగా అయితే ఇచ్చారు. సో టోటల్ అంతా కూడా వాష్ ఏరియా ఇది. సో బాగుంది. ఇది వచ్చేసరికి 4x6 సైజులో ఉంటుంది, బాగా పెద్దగా ఇచ్చారు దీన్ని. పదండి బెడ్రూమ్లోకి అయితే వెళ్దాము. ఎదురుగా వార్డ్రోబ్ అయితే ఇచ్చేసారు ఓపెనబుల్ డోర్స్ తోటి. అండ్ ప్రింటెడ్ టైప్ లామినేట్ అనేది ఇక్కడ రావడం జరిగింది. లైట్ స్కై బ్లూ అండ్ వైట్ కలర్ అయితే యూజ్ చేశారు, బాగుంది కలర్ కాంబినేషన్ అనేది. అండ్ పక్కన సౌత్ సైడ్ చూసుకున్నట్లయితే ఒక విండో ఇచ్చారు, పక్కనే ఒక మిర్రర్ అయితే ఇచ్చేసారు, టాప్లో లైట్ కూడా రావడం జరిగింది. బాగా స్పేషియస్గా అయితే వచ్చింది ఫ్రెండ్స్ రూమ్ అనేది. 14.5x10 సైజ్ రూమ్ ఇది. ఓపెనబుల్ డోర్స్ ఇచ్చారు, చిన్న హ్యాండిల్స్ అయితే ఇచ్చారు చూడండి, బాగున్నాయి. అండ్ మంచి హెవీ థిక్నెస్ అయితే ఉన్నాయి, 1.5 ఇంచ్ థిక్నెస్ అయితే రావడం జరిగింది సిమెంట్ బల్లలు అనేవి. సో ఇల్లు మొత్తం అంతా కూడా చాలా క్వాలిటీ కట్టారు. అండ్ మెయిన్ రోడ్కి దగ్గరగా అయితే ఉంది ఇది. ఒకసారి నేను మీకు ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా ఇప్పుడే నేను మీకు చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇలా టోటల్ హౌస్ మొత్తం ప్రైస్ వచ్చేసరికి ఇలా టోటల్గా అంతా కూడా మనకి 88 lakhs చెప్తున్నారు. కాకపోతే ప్రైస్ అనేది ఇంకా తగ్గిస్తామని కూడా అంటున్నారు, ప్రైస్ ఇంకా మాట్లాడవచ్చు. సో మన ఛానల్ తరపున నేను ఇంకా మీకు తగ్గించి చెప్తున్నాను, ఓన్లీ 87 lakhs చెప్తున్నాము, 1 lakh అనేది ఇంకా తగ్గించి. సో ఎవరైనా తీసుకుందాం అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో నెల్లూరు 4th మైల్ ఏరియాలో ఉంది ఇది. సో బాత్రూమ్ కూడా వచ్చేసి ఇప్పుడు మనం చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చిన బాత్రూము, 6x4 సైజ్ బాత్రూమ్ అది. అండ్ ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూము. పదం చూద్దాము. 13x9.5 సైజ్ ఫ్రెండ్స్ ఇది రూమ్ వచ్చేసరికి. సో ఎదురుగా ఒక విండో కనపడుతుంది చూడండి, ఆ పక్కన నార్త్ సైడ్. సో డైరెక్షన్స్ కూడా మీకు క్లియర్గా చెప్తున్నాను, ఎక్కడ ఏం వస్తుంది ఏంటి అని చెప్పేసి మీకు ఒక ఐడియా ఉంటుందని చెప్పేసి. సో టాప్లో సీలింగ్ ఇదిగోండి. సో రోడ్డుకి దగ్గరగా ఉంది, అందుకే కొంచెం ల్యాండ్ ప్రైస్ ఎక్కువ అవడం వల్ల ప్రైస్ కూడా ఈ మాదిరిగా చెప్తున్నారు వీళ్ళు. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. టోటల్ అన్నీ కూడా ప్రింటెడ్ టైప్ లామినేట్స్ వచ్చాయి ఇక్కడ. సో చూసారు ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ పక్కన దీనికి ఇంకొక బాత్రూమ్ అయితే వచ్చింది, ఒకసారి చూపిస్తాను చూడండి. దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇది 4x5x6 సైజులు అయితే ఉంటుంది. ఫైబర్ డోర్ అయితే వచ్చింది ఇక్కడ. సో బాత్రూమ్స్ రెండు కూడా పెద్ద పెద్ద రూమ్స్ అయితే వచ్చాయి బాత్రూమ్స్ అనేవి. ఫ్రెండ్స్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో, కాంటాక్ట్ నెంబర్ ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి మీరు చెక్ చేసి మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఇదే విధంగా ఏదైనా ప్రాపర్టీ అనేది ఆన్లైన్ ద్వారా మీరు కూడా సేల్ చేద్దాం అనుకున్నా కూడా మీరు అదే నెంబర్కి మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు. ఒకసారి అవి కూడా చెక్ చేయండి, డిస్క్రిప్షన్లో పెట్టాను డీటెయిల్స్ అనేవి. సో చూసారు కదా, మంచి స్పేషియస్గా ఉండాలి, టోటల్ వుడ్ వర్క్ మొత్తం అంతా కంప్లీట్ అయిపోవాలి, రెడీ టు మూవ్ హౌస్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఒక కార్ పార్కింగ్ చేసుకోవచ్చు, అట్లాగే బైక్ కూడా పార్కింగ్ చేసుకోవచ్చు, అంత స్పేషియస్గా అయితే వచ్చింది ఇది. సో పదని పైకి అయితే వెళ్దాము. స్టెప్స్ చూసారా గ్రానైట్తో రావడం జరిగింది. అండ్ ఈ హ్యాండ్ రైల్ చూసుకున్నట్లయితే కనుక ఎస్ఎస్ రైలింగ్ అయితే ఇచ్చారు వీళ్ళు. ఇది 25x60 ఫ్రెండ్స్. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు. ఒకసారి ఏరియా కూడా చూసుకోండి, చూపిస్తున్నాను. సో రోడ్డు అదిగోండి, రోడ్డుకి దగ్గరగానే ఉంటుంది, 3వ మైలు 4వ మైలుకి వెళ్ళే దారి అది.
అండ్ చివరిన సిమెంట్ వాటర్ ట్యాంక్ ఇచ్చారు. చుట్టూరు అన్నీ కూడా ఇల్లులే ఫ్రెండ్స్. టోటల్ మొత్తం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూసుకోండి హౌసెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఫ్రంట్ రోడ్ వచ్చేసరికి 30 feet రోడ్డు. లోన్ కూడా దీనికి పెట్టుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అనేది. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి ఇంటి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.